నిన్న యాదగిరిగుట్ట వెళ్ళినాం కదండి. యాదగిరి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్వర్ణగిరి అయితే వచ్చేసారండి. ఇలా స్వర్ణగిరి వచ్చేసి సెంటర్ పాయింట్ భువనగిరి అన్నాం కదా. భువనగిరి నుండి 6 కిలోమీటర్లు అయితే ఉంటుందండి స్వర్ణగిరి. చూడండి ఎంతమంది వచ్చారో. యాదగిరిగుట్ట వెళ్ళిన ప్రతి ఒక్కరు ఇక్కడికి కూడా వస్తారండి. మేము కూడా ఒకసారి చూద్దామని వచ్చేసి ఫస్ట్ టైం మేము కూడా రావడము. ఇలా బయలుదేరి ఇలా వచ్చేసామండి. 6 కిలోమీటర్లు ఉంటుంది భువనగిరి నుండి స్వర్ణగిరి. ఎంట్రన్స్ అయితే ఇదండి, ఇలా ఉంటుంది. పైన రాసి ఉంటుంది చూడండి స్వర్ణగిరి అని. స్వర్ణగిరి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అండి. చూడండి ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉన్నారండి జనాలు. చూడండి ఎన్ని వెహికల్స్. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం వెహికల్స్లో అయినా పైకి వెళ్ళొచ్చు, నడుచుకుంటూనే వెళ్ళొచ్చు అండి. ఇక్కడ చెప్పులు, బ్యాగ్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కూడా తర్వాత ఇదంతా నడిచేదారండి. కొంచెం దూరం వరకు ఇలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, వెహికల్స్తో అయినా వెళ్ళొచ్చు అండి. వెహికల్స్ ఒక చోట పెట్టేసుకోవచ్చు. చూడండి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో. చూడండి మనమైతే స్టెప్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. చూడండి స్టెప్స్ కానీ పైన విగ్రహాలు చూడండి ఎన్ని పెట్టారో. ఎంట్రన్స్లో స్వామివారి విగ్రహాలు కానీ చూడండి. ఇవి స్టెప్స్ అండి. స్టెప్స్ ఎక్కుతూ మేము పైకి అయితే వెళ్ళాలి. స్టెప్స్ వచ్చేసి దగ్గర దగ్గర 200 స్టెప్స్ అలా ఉంటాయి. అంత కూడా ఉండకనే ఎగ్జాక్ట్గా అయితే చెప్పట్లేదు, నేను ఒక అంచనా చెప్తున్నాను. మరి ఎక్కువైతే ఏం లేవు. చూడండి చుట్టూ ఇలా అరటి చెట్లతో డెకరేట్ చేసి ఉన్నాయి. ప్లస్ ఇలాంటి విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారండి. ఇలా స్టెప్స్ అన్ని ఎక్కేసి పైకి వచ్చిన తర్వాత చూడండి మనకి ఇక్కడ రథం అయితే కనిపిస్తుందండి. చుట్టూ వ్యూ అయితే ఇలా ఉంటుంది. జనాలు ఉన్నారండి. ఎక్కడ వీడియో తీద్దామన్నా గుంపులుగా జనాలు ఉన్నారు. క్లియర్ తీద్దామంటే చూడండి ఇది రథం అన్నమాట. స్వామివారి రథం అక్కడ పెట్టారు. అక్కడ చిన్న చిన్న మండపాల్లాగా అయితే కట్టారండి. చూడండి స్వామివారి ఇది వచ్చేసి క్యూ. స్వామివారి గుడి లోపలికి వెళ్ళడానికి క్యూ అనమాట. ఇంకా సెల్ ఫోన్లు కూడా ఆపోజిట్లో సెల్ ఫోన్లు కూడా భద్రపరచవచ్చు. సెల్ ఫోన్లు భద్రపరిచి ఇక్కడ క్యూ. ఇది వచ్చేసి 50 రూపాయల టికెట్ అండి. టికెట్ తీసుకొని వెళ్ళచ్చు. ఎదురుగా మండపం అనేది ఉంది ఒక ఆపోజిట్లో. తర్వాత ఇదంతా ఇదిగా చూడండి ఏనుగు కానీ ఇక్కడ బొమ్మలు ఉన్నాయి. ఫోటో తీసుకుంటున్నారండి చాలామంది వచ్చేసి ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. ఇది మెయిన్ గుడి అండి. ఇది మెయిన్ గుడి. ఇక్కడ నుంచి దీన్ని పక్క నుంచే ఇప్పుడు మండపం కనిపిస్తుంది కదండి మీకు అలంకరించి, ఆపోజిట్లోనే క్యూ ఉంటుందన్నమాట. ఆ క్యూ నుంచి మనం స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. చూడండి అది కింద కనిపిస్తుంది కదా క్యూ. ఇది వచ్చేసి వాహనం అండి. చాలామంది ఫోటోలు అయితే దిగుతున్నారు నిలబడి. మేము కూడా 2-3 ఫోటోలు అయితే దిగేసాము. ఇక్కడ జై శ్రీరామ్ అంటే ఆంజనేయ స్వామి వారి విగ్రహం అండి. చూడండి ఎంత పెద్దది ప్రతిష్ఠించారో చూడండి. ఆంజనేయ స్వామి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. ఇక్కడైతే ముడుపులు అయితే కడుతున్నారండి ఆంజనేయ స్వామి గుడి దగ్గర. ఇక్కడ అండి స్వర్ణ గోశాల అండి. ఇక్కడ 2 ఆవులు అయితే ఉన్నాయండి. ఏది విగ్రహము 2 ఆవులు నిలబడ్డాయి కదా, అక్కడ ఆవులు ఉన్నాయి. తర్వాత దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత ఇలా జలనారాయణుడిని చూడడానికి అయితే వచ్చేసామండి. జలనారాయణ స్వామిని చూడడానికి. ఇలా చూడండి ఇక్కడ వాటర్ అనేవి ఇలా వెళ్తున్నాయి. డెకరేటివ్గా ఇలా పెట్టారు. తర్వాత మేము జలనారాయణ కనిపిస్తుంది కదా మనకి ఎదురుగా స్వామివారిని చూడడానికి అయితే చూడండి చుట్టూ గోవిందనామాలతో గోవిందనామం అయితే మారుమోగిపోతుందండి గుళ్ళో అయితే. ఎంతమంది జనాలు. ఇవన్నీ విగ్రహాలండి అక్కడ పెట్టారు విగ్రహాలు. ఇది దీపం వెలిగిస్తుంటారు. అది ఏంటో నాకు పూర్తిగా అర్థం కాలేదు అది. కానీ ప్రతి ఒక్కరు అక్కడ దీపం వెలిగించి గోవిందనామాలు అయితే పెట్టారు. ఇక్కడ చూడండి గోవిందనామాలు చుట్టూ చూడండి వినాయకుడి కానీ ఇలా 4 వైపులా 4 మందిరాలు అయితే కట్టి స్వామివారికి ఉన్నారండి. మందిరాలు అయితే ఉన్నారు. మధ్యలో జలనారాయణుడు అయితే ఉన్నారండి. 4 వైపులా గుడి ఉంది. వాటర్ చూడండి కాయిన్స్ వేసినా కనిపిస్తున్నాయి చూడండి. మన మహానందిలో ఎలా అయితే కాయిన్స్ వేస్తే కనిపిస్తాయో అలా ఉంది. అక్కడ పైప్ కనిపిస్తుంది వాటర్ కొడుతా. ఆ పైప్ నుంచి వాటర్ అయితే ఇలా వచ్చేస్తున్నాయి. చుట్టూ జనాలు అండి. హాలిడే కావడంతో రోజు జనాలు ఫుల్ ఉన్నారు. చూడండి చుట్టూ గోవిందనామాలు అయితే ఉన్నాయి చూడండి పెట్టారు. జనాలు ఎక్కడ చూసిన ఫోటోలు. మధ్యలో జలనారాయణ స్వామి వారు అయితే ఇలా మధ్యలో ఉండడం చాలా మంచిగా అనిపిస్తుందండి. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. అది వచ్చేసి మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. భువనగిరి నుంచి 6 కిలోమీటర్లు ఉంటుంది వెళ్ళాలి అనుకుంటే. ఇలా గుడి మొత్తం చూసేసామండి మేమైతే. ఇవన్నీ మండపాలండి. గుడి వచ్చేసి 9-10 గంటల లోపు నైట్ అయితే క్లోజ్ చేసేసారండి.
తర్వాత అక్కడ మండపంలో రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు దర్శనం అయితే చేసుకోవచ్చు. మధ్యాహ్నం టైంలో అయితే భోజనం సదుపాయం ఉంటుందంట. 12 గంటల నుంచి 4 గంటల వరకు భోజనం సదుపాయం ఉంటుందంట. మేమైతే స్వామివారిని చూసేసుకొని ఇంటికైతే బయలుదేరామండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.